హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చిట్టి ముత్యాల బిర్యానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పార్ట్ 1 కూడా చూడండి. నేను ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసానో అవి కూడా పార్ట్ 1లో ఉంటుంది. ఇది పార్ట్ 2 వీడియో అండి. చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ నాటుకోడి కదండి. ఒక 5 విజిల్స్ అయితే మనం వేయించేసుకోవాలండి. కొంచెం మెత్తగా అనేది ఉడకాలి. ఇంకాస్త బిర్యానీలో మన పీస్ అనేది ఉడకాలండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న మసాలాలో ఈ చికెన్ అనేది వేసేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ కూడా పడేయకూడదండి. చికెన్లో వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దానివల్లే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా మనం చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చికెన్లో వాటర్ అండి. నేను ఈ గిన్నెతో రైస్ని అయితే తీసుకున్నానండి. ఒక కప్ అయితే నాకు చికెన్ వాటర్ అనేది వచ్చింది. మరొక కప్పు నార్మల్ వాటర్ అనేది వేసుకున్నాను. అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలండి. చికెన్లో వాటర్ అనేది కంపల్సరీ అండి బిర్యానీలోను. నిమ్మరసాన్ని అయితే కూడా బాగా పిండేసుకుని బాగా కలిపేసుకోండి. మనకి రైస్ ఏంటంటే బాస్మతి రైస్లో వెంటనే ఉడికిపోదండి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసిన సిమ్లో హైలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ రైస్ అనేది కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బిర్యానీలో టేస్ట్ వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారాలు, మసాలాలు, ఉప్పులు అన్నీ సరిపోయలేదో చూసుకోండి. కాస్త షాజీరా వేసుకున్నాను. ఉడకబెట్టిన గుడ్లకి ఘాట్లు అనేది పెట్టేసుకుని మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి రైస్ వాటర్ అనేది కాస్త ఇంకిపోయింది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా మనకి రైస్ ఉడకలేదు, ఒకసారి చూస్తున్నారు కదా. కరివేపాకు కూడా వేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. చూడండి రైస్ అనేది ఎలా వచ్చిందో చూసారా. స్ట్రక్చరు నిజంగా స్మెల్ ఉందండి. స్మెల్ మాట పక్కన పెట్టండి, టేస్ట్ ఉందండి నిజంగా. బాబోయ్ చెప్పలేనండి. మీరు కూడా ట్రై చేయండి, తినండి. చిట్టి ముత్యాల రైస్ టేస్ట్ మట్టుకి ధర్మవరం బిర్యానీలో అయితే వచ్చింది. నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మామూలుగా అయితే రాలేదండి రైస్. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చికెన్ పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. మనం తినేటట్లుగా ఉడికిపోయింది. మరీ మెత్తగా కాదు, మనం తింటాము అన్నట్లు ఉడికింది.